జీహెచ్ఎంసీ పరిధి మరింత విస్తరించనుందా? ప్రభుత్వం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఎన్నికల తర్వాత కొత్త డివిజన్ల అంశం తెర మీదకు వస్తోందా? పరిధి విస్తరిస్తే గ్రేటర్ 1, గ్రేటర్ 2గా జోన్లు కూడా విభజించనున్నారా? జీహెచ్ఎంసీ విస్తరణపై ప్రత్యేక కథనం చూద్దాం. జీహెచ్ఎంసీ తన పరిధిని మరింత విస్తరించుకోనుంది. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని అధికారుల వద్ద ప్రస్తావించి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే అధికారులు తమ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 2007లో 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీలను కలిపి జీహెచ్ఎంసీని ఏర్పాటు చేశారు. దాదాపు 1 కోటి జనాభా ఉండగా 150 డివిజన్లు నెలకొల్పారు. ఉన్నంతలో వివిధ రూపాల్లో బల్దియాకు ఆదాయం సమకూరడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన నిధులతో చాలా వరకు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇదే సమయంలో రాజధాని చుట్టుపక్కల ఉన్న 7 నగరపాలక సంస్థలు, 21 పురపాలక సంఘాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. గ్రేటర్ చుట్టుపక్కల ఉన్న నగరపాలికలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాజధాని పరిధిలో ప్రస్తుతం 5 మాస్టర్ ప్లాన్లు ఉండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ 5ంటిని విలీనం చేసి వచ్చే 30 ఏళ్ల పాటు అమలులో ఉండే విధంగా ఒకే మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని సీఎం ఆదేశించారు. దీనికి అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో గ్రేటర్ ను సైతం విస్తరించాలని సీఎం భావించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలన్నింటినీ కలిపి మహాగ్రేటర్ ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. 3 నెలల్లో దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించడంతో పురపాలక శాఖ అధికారులు అదే పనిలో నిమగ్నమయ్యారు. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలను బల్దియాలో విలీనం చేస్తే జనాభా మరో 60 లక్షల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదనంగా మరో 50 నుండి 60 డివిజన్ల వరకు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. అప్పుడు డివిజన్ల సంఖ్య 210 వరకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. విలీనం తర్వాత వసతుల ఏర్పాట్లు, జీహెచ్ఎంసీ ప్లాన్ ను సీఎం ముందుంచాలని అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్ పరిధి మరీ పెద్దగా ఉంటే 2గా విభజించమని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించే అవకాశం ఉంది. దీంతో అందుకు అనుగుణంగా కూడా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు అధికారులు.